హాయ్ చెప్పేద్దామా? హాయ్ చెప్పు మన వాళ్ళందరికి. ఏం అన్నం తింటే చెప్పకూడదు, ఏం కాదు, గుర్తుకుండేది ఇయ్యే ఎప్పుడైనా. పేరున్నా లేకపోయినా అది బాగా ఒకవేళ మంచిదో చెప్పరదో పిల్ల ఎట్టన్నా కానీ అమ్మంగా దానికి కారం వేయినాడు వస్తువు తెస్తా నా జీతాంతరం. ఏం వస్తుంది పట్టిడి తెస్తావా? ఎవరు సమీరాకా? ఏదో ఎచ్చలెచ్చలుగా ఎచ్చలెచ్చలుగా వాళ్ళు ఎవరో పెళ్ళని కాంత మా వాళ్ళు కదా, మా చుట్టాలు కదా, ఊగలో చుట్టాలి అందరు చుట్టాల. అదిగో ఆ పిల్లకి కానీ నచ్చలా. దీనికి సుకరు ఎక్కువై కమ్ముకుంటుందా. మరి ఫోన్ చేసి మనమైతే ఆ ఊరంతా తిరిగి వస్తుంది కదా మమత. మమత హాయ్ చెప్పు మమత. చెప్పకూడదు. ఏ బాగుంటుంది చెప్పు, నువ్వు న్యాచురల్ బ్యూటీ మమత. ఏంటి నీ ఫ్యాన్స్ అడుగుతారు మమత, మమత అక్క ఏం చేస్తుంది? మమత అక్క గిన్నెలు తెల్లగా బాగా తోమింది. నువ్వు లైవ్కి వచ్చినప్పుడు అడుగుతారు మమత, మమత అక్క గిన్నెలు తెల్లగా తోమింది ఫ్రెండ్స్ అని. ఆ రోజు ఒక్కరోజు అది బాగుండింది మమత, ఫన్ గా ఉండిందిలే. ఫన్. ఇవి చూడండి నా తోటి ఎన్ని గిన్నెలు తోమిస్తుందో వచ్చి ఒక్క రోజు అయితే. నేను రోజు కొన్నే తోముకునేదాన్ని. ఈ గిన్నెలన్నీ నా వల్ల పడ్డాయా? ఇదేమన్నా న్యాయమేనా ఫ్రెండ్స్? నా వల్ల పడ్డాయా? ఇవన్నీ ఏం వల్ల అయినాయండి? నేను ఒక్కదాన్ని. ఆమె ఎన్ని వెరైటీలు చేపించుకుందా నాతోటి. ఇవన్నీ అటు జరిగిందంట. ఏమన్నా న్యాయమేనా? ఇదిగో చూడండి మా పిల్లలతో ఆట ఆడిచ్చింది. తోమలేక వస్తున్నాను నేను. అగ్గినితోటే అన్నం వండించినవుగా ఇందాక వీడియో కోసం. అన్నం వండించిన దాంట్లో అన్నం వండారా? ఎవరా? భూమిజ వల్ల కర్పూరం వేసి కింద బియ్యం అని తెచ్చేసి దీని నిండా నీళ్లు పోసి వండారు. ఆయన ఎక్కడికి ఎక్కించుకొని పోతున్నాడు? పల్లగూడ కాలనీ ఉందా? ఒక ఏ కాలనీ అవసరం లే, మాకేం అవసరం లే అన్నారు. ఏమన్నా తెలీదు, నాకు తెలీదు. ఇవాళకి అయిపోతాయి కదా? అయిపోతాయి, తొందరగా అయిపోతాయి. నాకు కొంచెం డౌట్ వచ్చింది అయిపోతాయి అంటే ఎన్ని ఉన్నాయి నీ వల్ల? అన్ని ఎవరికే నిజమా నా వల్లే అనుకుంటారా? రేపు లైవ్కి వచ్చినప్పుడు కూడా ఏం శామ్ నువ్వు మమతతో అన్ని గిన్నెలు తోమిస్తున్నావా అంటారు. తోమిచ్చింది కదా ఫ్రెండ్స్, నిజంగానే తోమిచ్చింది ఫ్రెండ్స్. నిజంగా అబద్ధాలు చెప్తాను. ఏం అబద్ధాలు చెప్పాను ఫ్రెండ్స్? ఇక్కడ మా అమ్మ, మా పెద్దమ్మ, మా అగ్గురారు పాప మంచి సంభాషణలో ఉన్నారు. సంభాషణలోకి ఎవరైనా వెళ్ళారంటే వాళ్ళు తీస్తారండి. కాదు, ఆ సంభాషణలో కొన్ని బూతులు కూడా వస్తాయి, అడ్జస్ట్ చేసుకోండి. వినండి. చెవులు తులులు పట్టు. ఏదో చెప్తున్నావు చెప్పు. అవును మరి పొండోడికే కాదు, ఏం చేస్తున్నాడు నేను రేపు చేస్తున్నాడు. ఏంది ఇట్లానా? ఇగో ఈ బొట్లు, ఈ బోనాలు ఏంది? అరే రే, ఇది ఇల్లు అంటారా? ఎవరన్నా ఇల్లు తీరులో చేస్తున్నారా మీరు అసలు? మీదైతే ఇట్లా చేస్తావా? నేను వెళ్ళిపోవాలా? వెళ్ళిపోతున్నా మరి. పావుని వెళ్ళిపోవాలా? వద్దు కదమ్మా. మేమైతే తాటి చెట్లు బాగా తినేసినాక ముదిరిపోయి ఉంటాయి కదా, సో అవి తాటి ముట్లు అయిపోతాయి కొన్ని రోజులకి. సో మా పిల్లకటితో తాటి ముట్లు అయితే బకెట్లు పట్టుకొని తీసుకుపోతున్నాం. బకెట్లు పట్టుకొని మోసుకొని ఇప్పుడు ఒక మొద్దుగత్తి చూసుకొని ఇప్పుడైతే దీన్ని బగలు కొట్టి తినాలన్నమాట. పారా నీతిగా పండి. ఇక్కడల్లా ఈ ప్లేస్ మొత్తం, ఈ ఏరియా అంతా వెతికి ఆ తాటి ముట్లు అయితే తీసుకొచ్చాం అనమాట. అవి ఎలా అంటే ఇలా ఉంటాయి తాటి ముట్లు. ఇట్లా అన్నప్పుడు ఈజీగా వచ్చేస్తే దానికి ఏం తాటి లేనట్టు. అలా కాకుండా మనము ఇలా అన్నాం అనుకోండి. సరే సపోజ్ దీన్ని చూపిస్తా, ఒక్క నిమిషం. ఇది ఉంది కదా, ఇగోండి ఇలా భూమి మీదకి వెళ్ళిపోతాయి ఇవి తాటికాయలు. ఇప్పుడు దీనికి ఉందన్నమాట. ఇదిగోండి గట్టిగా భూమిలో ఇట్లా పాతుకుపోతాయి. ఇక లాగితే ఇలా వచ్చేస్తాయి. అలా ఉంటాయి అన్నమాట. వాటిని తాటి ముట్టెలు అంటారు. ఎలాగో చాలా రోజులు తర్వాత వచ్చాను కదా అని ఇవి కూడా టేస్ట్ చేద్దామని ఈ ఘనకార్యం అన్నమాట. ఓకే, ఇంక రండి, జాగ్రత్త జాగ్రత్త.
అగో తమ్ముడి దగ్గర ఒకటి ఉంది, పట్టుకోరా, వచ్చేసి వచ్చేసి